హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆంధ్ర పల్లె వంటలు. ఈ రోజు మనము ఆలూ బిర్యానీ ఎలా చేయాలో చూద్దామండి. అన్ని పర్ఫెక్ట్ గా వేసి చేసుకుంటే చికెన్ బిర్యానీ అంత టేస్ట్ ఉంటుందండి. చేయటం కూడా చాలా ఈజీ. 2 గ్లాసుల బాసుమతి రైస్ తీసుకుంటున్నానండి. సోనా మసూరి కూడా తీసుకోవచ్చు. శుభ్రంగా కడిగి కొన్ని నీళ్లు పోసి 20 నుంచి 30 నిమిషాల పాటు నానబెట్టండి. అంతకన్నా ఎక్కువసేపు నానబెడితే అన్నం పొడి పొడిగా రాకుండా ముద్దగా వస్తుందండి. ఇప్పుడు కుక్కర్ గిన్నె స్టవ్ మీద పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకోవాలి. 1/2 కిలో ఉర్లగడ్డలు తీసుకొని శుభ్రంగా కడిగి పైన తోలు తీసేసి పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 1/2 నిమిషం పాటు ఫ్రై చేసి చిటికెడు పసుపు వేసుకొని ఉర్లగడ్డలు 30% వేగే వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతకన్నా ఎక్కువ ఫ్రై చేయొద్దండి. అన్నంలో వేసినప్పుడు మెత్తగా మ్యాష్ అయిపోతాయి. ఫ్రై చేసిన పొటాటో ముక్కలను పక్కన పెట్టి ఇదే కుక్కర్లో 2 టేబుల్ స్పూన్స్ నూనె, 1 స్పూన్ నెయ్యి వేసి వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 మరాఠీ మొగ్గలు, 2 యాలకలు, 1 అనాస పువ్వు, కొంచెం జాపత్రి, 4-5 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, 1 బిర్యానీ ఆకు వేసి కొంచెం ఫ్రై చేసిన తర్వాత 5-6 పచ్చిమిరపకాయలు పొడవుకి నిలువుగా కట్ చేసుకుని వేసుకోవాలి. 1 పెద్ద ఎర్రగడ్డ పొడవుకి సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. మీడియం సైజు అయితే 2 వేసుకోండి. ఎర్రగడ్డలు సగం వేగిన తర్వాత 2 మీడియం సైజు టమోటాలను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని కాసేపు ఫ్రై చేసిన తర్వాత 1.5 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని కొద్దిగా కసూరి మేతి చేతిలోకి తీసుకొని నలిపి వేసుకోండి. 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1.5 టీ స్పూను ధనియాల పొడి వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. టమోటాలు కూడా మెత్తగా మ్యాష్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని 3 నుంచి 4 టీ స్పూన్స్ వరకు పెరుగు వేసుకొని గడ్డలు లేకుండా బాగా కలుపుకోవాలి. తరువాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. 1 గ్లాసు బియ్యానికి 1.5 గ్లాసు నీళ్లు చొప్పున 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసుల నీళ్లు వేసుకోవాలి. గిన్నెలో అయితే 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల నీళ్లు వేసుకుంటే సరిపోతుందండి. నీళ్లు వేసిన తర్వాత అంతా ఒకసారి బాగా కలిపి ఉప్పు చెక్ చేసుకోండి. తక్కువ ఉంటే ఇప్పుడే యాడ్ చేసుకోవచ్చు. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని నీళ్లు తెల్లనివ్వండి. నీళ్లు తెల్లిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యము నీళ్లు వంచి వేసుకోవాలి. ఫ్రై చేసిన పొటాటో ముక్కలు, 1 స్పూన్ నిమ్మరసం వేసి అంతా బాగా కలిపి మూతబెట్టి మీరు రెగ్యులర్గా ఎన్ని విజిల్స్ పెట్టుకుంటారో చూసుకొని పెట్టుకోండి. నేనైతే హై ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచానండి. ఆలూ బిర్యానీ రెడీ అయిపోయిందండి. చూడండి, ముద్దగా లేకుండా పొడి పొడిగా వచ్చింది కదా, చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మీ కమెంట్స్ను తెలియజేయండి. మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ.